మీ స్లాంగ్, మీ యాక్టింగ్, సహజంగా ఉండే ఒక మీ స్టైలు మీరు వెతుక్కుంటూ వెళ్తున్నారా కథల్ని, పాత్రల్ని? ఆ కథలు, పాత్రలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయా? ఇవాళ రేపు ఈ కథలు, ఈ రచయితలు వీళ్ళందరూ ఇక్కడిక్కడే ఉన్నారు మన చుట్టుపక్కల. వీళ్ళంతా ఒక విధంగా నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను ఈ విషయంలో. అప్పుడు ఎప్పుడైనా డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉన్నాయి, ఇది మన కప్ ఆఫ్ టీ కాదా ఏంది అనే డౌట్ వచ్చిందా? దేర్ ఈజ్ నో జాబ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఈస్ ఈజీ టు డూ. అది నాకు బాగా అర్థమైపోయింది. కాకపోతే సినిమాల్లో ఆర్టిస్ట్గా నిలదొక్కోవాలంటే సినిమా రంగం చాలా ఇంకెక్కువ, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ. మీరు ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంటల్ జర్నీ అని చెప్పొచ్చు. మీరు ఒకసారి కమెడియన్ అంటారు, ఒకసారి ఏమో క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒకసారి ఏమో హీరోగా వస్తారు, మళ్ళీ సడన్గా హీరో నుంచి లేదు నేను ఇది అంటారు. అంటే మీరు ఇంటెలెక్చువల్ జర్నీ ఏమైనా చేస్తున్నారా? కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఎక్స్పెరిమెంట్స్ కంటే కూడా ఏంటంటే సినిమా బిజినెస్ మారుతుంది. ఆ బిజినెస్ మారే కొద్దీ నేను వాటిలో స్వార్థంగా నేను వాటిలో ఉండాలనే చాలా ఇది ఒక స్వార్థపూరితమైన విషయంగా తీసుకొని నేను అవి కూడా చేస్తా అని దాంట్లో. ఎందుకంటే నాలాగా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళందరికీ ఇంటర్నెట్ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. సో అప్పుడు నాకు ఆ ఇంటర్నెట్ పవర్ ఏంటో అర్థమైంది.